తల్లికి వందనానికి సంబంధించి రేపు నెల అర్హులైన మహిళల ఖాతాల్లో డబ్బులు అయితే రిలీజ్ కాబోతుంది. కాకపోతే గత సంవత్సరం ఈ ఒక్క పాయింట్లో ఇనెలిజిబుల్ ఉండడం వల్ల దాదాపుగా 5 లక్షల మంది అయితే ఈ తల్లికి వందనం ప్రభుత్వ పథకాన్ని అయితే కోల్పోవడం అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడు మన వీడియో ద్వారా తల్లికి వందనానికి సంబంధించి ఒక కుటుంబానికి అర్హత రావాలంటే అసలు ఎన్ని పాయింట్స్లో మనం ఎలిజిబుల్ అయితే ఉండాలి, ఆ పాయింట్స్ ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలి, ఇన్ కేస్ మనం కనుక ఇనెలిజిబుల్ అయితే దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకొని ఏ విధంగా ఎలిజిబుల్ చేసుకోవాలనే ప్రాసెస్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే తల్లికి వందనానికి సంబంధించి ప్రధానంగా 4 రకాల వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే డబ్బులు అనేది రాదు. అలాగే వచ్చేసి కొంతమందికి కొన్ని కారణాల వల్ల ఎలక్ట్రిసిటీనో, గవర్నమెంట్ ఎంప్లాయీనో, ఇన్కమ్ ట్యాక్స్ ఇకపోతే ల్యాండ్ అనేది ఎక్కువ ఉందో, అలాగే ఏదైనా వెహికల్ ఉండడం వల్ల అర్బన్ ప్రాపర్టీస్ అంటే 1000 చదరపడుల కన్నా విస్తీర్ణంగా ఏదైనా ప్లేస్ ఉన్నా కానీ ఇలా కొన్ని రీజన్స్ వల్ల గ్రీవెన్స్ అనేది అయితే రైట్ చేసి ఉంటారు. ఈ గ్రీవెన్స్ అనేది ఓపెన్లో ఉందా, క్లోజ్లో ఉందా అనేది అయితే చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఎవరైనా సరే గత సంవత్సరం అయితే క్రెడిట్ అవ్వలేదు, ఇన్ కేస్ ఇప్పుడు కూడా అలాగే ఉంటుందని అయితే తప్పండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గ్రీవెన్స్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలి, ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేసుకోవాలి. ఇకపోతే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే తల్లికి వందనానికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఈ 3 పాయింట్స్తో పాటు మన పిల్లలు ఖచ్చితంగా ఏదైతే మన యొక్క స్కూల్ కానీ కాలేజ్ అయితే ఉందో ఇందులో 75% అనేది అటెండెన్స్ ఉందా లేదా, అలాగే మనకి కొన్ని రోజులకి గ్రామ వార్డు సచివాలయంలో లిస్ట్ అయితే వస్తుంది. ఈ లిస్ట్లో కూడా మన పేరు అనేది ఉందా, అక్కడ ఇన్యాక్టివ్లో ఉందా, యాక్టివ్లో ఉందా, ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా, ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉందా అనేది కూడా ప్రధానంగా ఈ 4 పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో లిస్ట్ అనేది రిలీజ్ అయిన తర్వాత మరొక వీడియో అయితే వస్తుంది. ఈ యొక్క పాయింట్ తప్పితే మిగతా 3 పాయింట్స్ ఎలిజిబిలిటీ కానీ, ఎన్పిసిఐ లింక్ కానీ, గ్రీవెన్స్ స్టేటస్ కానీ ఇవి ఎలా చెక్ చేయాలి, అసలు ఏంటి వీటికి వాటికి ఉన్న సంబంధం అనేది మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోని మీరు లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే చిన్న లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే మన వీడియో ఎంతవరకు రీచ్ అయింది అనేది తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందంటే తప్పకుండా తల్లికి వందనానికి సంబంధించిన లబ్ధిదారులందరికీ అయితే షేర్ చేయండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే గత సంవత్సరం దాదాపుగా 5 లక్షల మంది తల్లికి వందనం ప్రభుత్వ పథకానికి సంబంధించి ఏదైతే 18,000 రూపాయల అమౌంట్ అనేది ఉందో ఈ అమౌంట్ని కోల్పోవడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే ఎన్పిసిఐ అంటే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం వల్ల, సో అంటే మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ లేకపోవడం వల్ల దాదాపు 5 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అయితే కోల్పోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది మనకు అయ్యిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనేది ప్రధానంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ మొబైల్లోనే మీరే నేను చెప్పే స్టెప్స్ అన్ని ఫాలో అయ్యేసి చెక్ చేసుకోండి. అక్కడ కనుక డీబీటీ ఇనేబుల్ కనుక ఉంటే నెక్స్ట్ వచ్చేసి మీరు గతంలో అమౌంట్ రాకుండా ఏదన్నా గ్రీవెన్స్ రైట్ చేసి ఉంటే గ్రీవెన్స్ స్టేటస్ చెక్ చేయండి. ఇన్ కేస్ మాకు గత సంవత్సరం అమౌంట్ వచ్చింది అనుకున్న వాళ్ళు మాత్రం డైరెక్ట్గా ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది అయితే చెక్ చేయండి. ఈ 3 ప్రధాన లింక్స్ అనేది మనం చెక్ చేస్తేనే మనకి అమౌంట్ అనేది అయితే వస్తుందా రాదనే టెన్షన్ అయితే పడకుండా సింపుల్గా మన మొబైల్లోనే అమౌంట్కి ఎలిజిబుల్ ఉన్నామని ఒక ధైర్యం అయితే ఉండొచ్చును. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ 3 పాయింట్స్ అయితే చూద్దాం. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే ఎన్పిసిఐ లింక్ అనే దాని గురించి అయితే చెక్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి అఫిషియల్ వెబ్సైట్ అండి. నేను డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతాను. అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి లింక్ అనేది మీకు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చిన వెబ్సైట్ లింక్ అనేది మీరు ఓపెన్ చేస్తేనే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ 3 డిజిట్స్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కన్జ్యూమర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా కన్జ్యూమర్ మీద క్లిక్ చేయండి. కన్జ్యూమర్ మీద క్లిక్ చేస్తానే భారత్ ఆధార్ సీడింగ్ ఇనేబుల్ బేస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. తప్పనిసరిగా ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి ఇక్కడి నుంచే మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అనేది ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే దాని యొక్క లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇక్కడ చూడండి మనకి ఆధార్ సీడింగ్, డీసీడింగ్, అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్, ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ, రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఇక్కడ మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనేది ఏదైతే ఉందో సింపుల్గా మీరు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకు సంబంధించి మన యొక్క ఆధార్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నేను నా ఆధార్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక క్యాప్చా అయితే ఉంటుంది 456278. సో ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తానే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. మస్ట్ అండ్ షుడ్ బీగా ఎవరికైతే ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంటుందో, సో ఇక్కడ చూడండి
ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇనేబుల్ ఫర్ డీపీటీ అంటే మన యొక్క ఎన్పిసిఐ సంబంధించి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిందని అయితే అర్థం. సో ఇక్కడ మేనేజ్డ్ వై అనేది అయితే ఉంది. ఓల్డ్ ఫ్లాగ్ అండ్ నాట్ అప్లికేబుల్. ఇక్కడ ఏ రోజు మనకైంది, మనకి ఆగస్టు 1వ తేదీ అయ్యింది అనేది కూడా ఇక్కడ మనకి క్లారిటీ ఉంటుంది. ఏ బ్యాంక్ అయిందంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అనే బ్యాంక్ అకౌంట్ వీళ్ళ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయితే అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎవరికైతే నాట్ ఇనేబుల్ ఫర్ డీబీటీ అనేది అయితే ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా బ్యాంక్ వెళ్ళి అయితే చేసుకోండి, లేదంటే మీరే మీ మొబైల్లో చేసుకోవచ్చు. దాని యొక్క లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో సెకండ్ వన్ వచ్చేసి గ్రీవెన్సీ స్టేటస్ అండి. ఇక్కడ జస్ట్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఆధార్ నెంబర్ లేదా గ్రీవెన్స్ ఐడి అని అయితే క్లిక్ చేయండి. ఆల్రెడీ గతంలో మీ దగ్గర ఒక గ్రీవెన్స్ ఐడి రైట్ చేసినది కనుక ఉంటే డైరెక్ట్ గా ఇక్కడ గ్రీవెన్స్ ఐడి అయితే ఇచ్చేయండి. అన్న మా దగ్గర ఆ గ్రీవెన్స్ ఐడి లేదు, డిలీట్ అయిందంటే సింపుల్గా ఇక్కడ ఆధార్ అనేది సెలెక్ట్ చేసేసుకొని ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తానే మీ యొక్క గ్రీవెన్స్ అనేది ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందా అనేది మనకు అక్కడైతే క్లియర్గా అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అనేది కూడా తప్పనిసరిగా ఎవరైతే గ్రీవెన్స్ అయితే రైట్ చేశారో గత సంవత్సరం డబ్బులు రాలేదో వాళ్ళందరూ గ్రీవెన్స్ కూడా చెక్ చేయండి. సో ఇకపోతే మనం ఎన్పిసిఐ చెక్ చేసాము, గ్రీవెన్స్ చెక్ చేసాము, ఫైనల్గా స్కీమ్ ఎలిజిబిలిటీ. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఇక్కడే నెగ్లెక్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి క్లారిటీ అయితే వస్తుంది. ఒక కుటుంబానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి, లేదు, ఎలక్ట్రిసిటీనా, వెహికల్ అన్ని ప్రతిదీ ఇక్కడే తెలుస్తుంది. సింపుల్గా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనం వచ్చేసి ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేయాలి. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్గా ఇక్కడ లాస్ట్ తల్లికి వందనం స్కీమ్ అని అయితే ఉంటుంది. తల్లికి వందనం స్కీమ్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఇయర్ అయితే అడుగుతుంది. 2026-27 అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మన యొక్క ఆధార్ నెంబర్ అంటే వచ్చేసి గెట్ డేటా మీద క్లిక్ చేస్తానే టోటల్గా నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రిసిటీ, ఒక కుటుంబానికి ఒక సంవత్సర కాలంలో 300 యూనిట్లు అనేది ఎలక్ట్రిసిటీ బిల్ అనేది దాటకూడదు. అలాగే ఆ కుటుంబంలో ఎటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది కూడా ఉండకూడదు. ఇన్ కేస్ వాళ్ళు ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉంటే ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇన్ కేస్ ఎవరు కూడా ట్యాక్స్ అనేది పే చేయకూడదు. ఐటీ రిటర్న్స్ అనే వాళ్ళు ఆ కుటుంబంలో ఉండకూడదు. ఇకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే మనకి ఏవైతే వెహికల్స్ అయితే ఉన్నాయో 4-వీలరు, మెయిన్ వచ్చేసి ఆటో ట్రాక్టర్ కాకుండా ఇంకా కార్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క తల్లికి వందనానికి ఇనెలిజిబుల్ అయితే అవుతారు. అలాగే మెయిన్గా డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్ అంటే మాగాని, మెట్ట, మన యొక్క భూమి అనేది కూడా మనకి 10 ఎకరాల లోపు అయితే ఉండాలండి. మాగాని వచ్చేసి 3 ఎకరాల లోపు అయితే ఉండాలి. ఇన్ కేసు మీకు కనుక ఎక్కువ కనుక ఉంటే మీరు కూడా ఇనెలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఫైనల్గా చూసుకున్నట్టయితే మున్సిపాలిటీ ఏరియా పరిధిలో 1000 చదరపులు కన్నా విస్తీర్ణం గల స్థలం కనుక మీకు ప్రాపర్టీ కనుక ఉన్నట్లయితే మీరు కూడా ఇనెలిజిబుల్ అయితే అవుతారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఏవైతే ఇప్పుడు నేను చెప్పాను ఈ పాయింట్స్ అన్ని సాటిస్ఫైలో ఉన్నాయా, అన్సాటిస్ఫైలో ఉన్నాయా అనేది అయితే మీరు చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ అక్కడ సాటిస్ఫై అనేది అయితే ఉంటే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. అన్సాటిస్ఫై అనేది ఏ పాయింట్ అయితే ఉందో ఆ పాయింట్కి సంబంధించి మనం ఏం చేయాలనేది అయితే ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ల్యాండ్ సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి డైరెక్ట్గా మనము విఆర్ఓని అయితే కాంటాక్ట్ అవ్వాలి. విఆర్ఓ దగ్గర గ్రీవెన్స్ రైట్ చేయాలి. ఎలక్ట్రిసిటీ అనేది ఉందనుకోండి డైరెక్ట్గా ఏఈ డిపార్ట్మెంట్ అంటే కరెక్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి మనము మన 6 నెలలకు సంబంధించి స్టేట్మెంట్ కానీ ఒక 1 ఇయర్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ స్టేట్మెంట్ తీసుకొని సీల్ సైన్ చేయించుకొని వచ్చేసి అది సచివాలయం వచ్చి గ్రీవెన్స్ రైట్ చేసుకోవాలి. ఇకపోతే మనకి ఏదైతే ఈ 1000 చదరపుడు కానీ స్థలం కనుక ఉన్నట్లయితే దీనికి కూడా మనకి ఏదైతే కమిషనర్ ఆఫీస్ అనేది అయితే ఉందో ఇక్కడికి వెళ్ళేసి మనము ప్రాపర్టీ అనేది తక్కువగా ఉందని అయితే తెచ్చుకోవాలి. అలాగే ఐటీ రిటర్న్స్కి సంబంధించి ఏదైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉందో ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి డిపార్ట్మెంట్ నుంచి కూడా మనం లెటర్ అనేది తెచ్చుకొని గ్రీవెన్స్ అయితే రైట్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్రతి పాయింట్కి ఎవరైనా సరే సాటిస్ఫై అనేది ఉంటేనే డబ్బులు అయితే వస్తుంది. ఇన్ కేస్ అన్సాటిస్ఫై అనేది అయితే డబ్బులు రాదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆధార్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, గ్రీవెన్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తల్లికి వందనం ఎలిజిబిలిటీ లింక్ అనేది 3 రకాల లింక్స్ అనేది గ్రీవెన్స్కి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా అక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకొని మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకొని ఇన్ కేస్ మీ తల్లికి వందనం స్టేటస్ ఏ విధంగా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మామ. డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి. జై హింద్.